అందరికీ ప్రైజ్‌లాడండి. ఈరోజు వాక్యంలో నుంచి చిన్న భాగాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరైనా మనకి సాధారణంగా ఎదురైనప్పుడు ఎలా ఉన్నారండి అని అడుగుతారు. అడిగినప్పుడు బాగున్నానండి దేవుని కృప వల్ల అంటారు. అయితే మరి ఎందుకండి అలా చిక్కిపోయారు, అంత డల్‌గా ఉన్నారు అని ఏదన్నా ఇంకొక ప్రశ్న ఎక్కువేశారనుకోండి, అప్పుడు చెప్తారు. అవునండి, నాకు బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ ఉంది, మోకాళ్ళ నొప్పులండి, నడవలేను, తినలేకపోతున్నాను, తింటే అరగట్లేదు, కంటి చూపు కూడా తగ్గిపోయిందండి, నీకు రకరకాల సమస్య, నిద్ర పట్టట్లేదు, ఎన్నెన్నో సమస్యలు చెప్తారు. అయితే ఇవి మనుషులకి సాధారణంగా ఆయా వయసుల్లో వస్తాయి. వృద్ధాప్యాన్ని బట్టి, తిండి యొక్క పౌష్టికాహార లోపాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి రకరకాల బలహీనతలు. ఈ బలహీనతలతోటే సాతానుడు మన మీద రకరకాల దాడి చేస్తూ ఉంటాడు. దాడిలో నిరాశ, నిస్పృహ అనేది కూడా సాతాను యొక్క లక్షణమే. అయితే అలాంటి సమయాలు దావీదు రాజుకు కూడా వచ్చాయండి. దావీదు రాజు చక్కని మాట చెప్పాడు. కీర్తనలు 18వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అలాంటి పరిస్థితులు, ఇన్ని పరిస్థితులు దావీదుకు వచ్చినప్పుడు యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పగలిగాడు. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ప్రభువుని ప్రేమిస్తే ప్రభు మనల్ని అత్యధికంగా ప్రేమించి ఆశీర్వదిస్తాడు. మరి ఆ శ్రమలు వచ్చినప్పుడు దావీదు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధలలో అదే నాకు నెమ్మదినిస్తున్నది. కీర్తన 119వ అధ్యాయము 50వ వచనంలో కూడా ఉన్నదండి. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయనే మన బలము, ఆయనే మన సమస్తమై ఉంటున్నాడు. ఆయన్ని ప్రేమించాలి. అన్ని పరిస్థితుల్లో ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమను పొందుకొని మనం కూడా సంతోషంగా ఉండగలము. అంతే కదండి. మరి మోషే కూడా యెహోవా బలం గురించి నిర్గమాకాండంలో ఒక దగ్గర చెప్తున్నాడు. 15వ అధ్యాయం 13వ వచనంలో నీ బలమును ఆశ్రయించి అంటాడు. అంటే దేవుని బలాన్ని మనం ఆశ్రయిస్తే దేవుడు మనకి సకల సదుపాయాలని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. అన్ని పరిస్థితుల్లో దేవుని ప్రేమించి ఆయన ఘనపరచుదుం గాక. ఆమేన్.